హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైఫ్ విత్ శ్రీ. అందరూ బాగున్నారంటే నేను చాలా బాగున్నాను. ఈరోజు నేను మీకు ఆకుకూరలు ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండాలంటే ఇలాంటి టిప్స్ వాడాలో మీకు చూపించబోతున్నాను. సో నేను చూపించినట్టు మీరు స్టోర్ చేసుకుంటే 2-3 వీక్స్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి, ఆకుకూరలు వడిలిపోకుండా. ఓకేనా? సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో లెట్ us start the video. సో నేను ఈరోజు ఈ లీఫీ వెజిటేబుల్స్ తెచ్చుకున్నానండి. సో కొత్తిమీర, పాలకూర, మెంతికూర, కరివేపాకు తెచ్చుకున్నాను. సో ఇవి సెపరేట్గా ఎలా స్టోర్ చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ఓకేనా? సో ఈ కొత్తిమీరకు ఇలా రూట్స్ ఉన్నాయి కదా, ఇవి నీట్గా కట్ చేసుకుందామండి ముందు మనము. సో మట్టంతా ఉండేది ఈ రూట్స్లోనే కదా, సో మనం కంపల్సరీ ఈ రూట్స్ అనేవి మనము కట్ చేసుకోవాలి. ఎందుకండి ఇలా కట్ చేసుకొని ఇందాకట్లాగా మనము ఇట్లా జిప్లా కవర్లో పెట్టేసుకుందాం. సో ఒకటి ఏంటంటే ఈ ఆకుకూరలన్నీ ఒకటే దాంట్లో పెట్టేసేయకండి, ఏ కూరలకు సెపరేట్ కవర్ పెట్టేసుకోండి. పాలకూరకు సెపరేటు, కొత్తిమీరకు సెపరేట్ కవరు, ఇంకా కరివేపాకి, మెంతికూర, మీరు ఏ ఆకుకూరలు తీసుకున్నా సో ఇదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. మీకు 2-3 వీక్స్ అయినా కూడా ఈ ఆకుకూరలు అనేటివి కుళ్ళిపోకుండా నీట్గా ఉంటాయి అన్నమాట. సో వాడుకునే ముందు మటుకు కంపల్సరీ మీరు ఒక 15 మినిట్స్ నానేసుకొని సాల్ట్ వాటర్ నానేసుకొని వాడుకోండి. ఎందుకంటే మట్టి, పురుగు అవన్నీ ఉంటాయి కదా ఆకుకూరలకి. సో అదన్నమాట. సో వాష్ చేసుకొని మటుకు అస్సలు పెట్టుకోకండి. 2-3 డేస్ కన్నా అంతకన్నా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండవండి వాష్ చేసుకుంటే. సో నేను ఎప్పుడు ఈ మెథడే ఫాలో అవుతాను అనమాట. సో 2-3 వీక్స్ ఈజీగా మీకు స్టోర్ అవుతాయి అనమాట. చూడండి ఇలా నీట్గా ఇలా మట్టి, రూట్స్ అన్నీ తీసి పెట్టుకుంటే మనకి ఇలా మంచిగా నీట్గా ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 వీక్స్ ఈజీగా ఫ్రెష్గా ఉంటుంది మీకు. సో మెంతి కూర కూడా సేమ్ అండి, మెంతాకులు కూడా మీకు ఓపిక ఉన్నట్లయితే ఈ ఆకులు కూడా సెపరేట్గా తుంచేసుకోండి. తుంచేసుకోకుండా ఏమి డిఫరెన్స్ ఏమి ఉండదండి. సో ఇలా ఈ వేర్ల వరకు ఇలా కట్ చేసేసేసి సెపరేట్ చేసేసుకొని పెట్టుకుంటే చాలు. సో అన్ని ఆకుకూరలకు ఒకటే మెథడ్ అండి మీరు. సో ఇలా మంచిగా సెపరేట్గా ఇలా పెట్టుకుంటే మనకు కుకింగ్ అప్పుడు కూడా ఈజీ అవుతుంది అనమాట. ఏ ఆకుకూరకు కవర్ పెట్టేసుకుంటే సెపరేట్గా పెట్టేసుకుంటే మనము ఏది ఆకుకూర అవసరం ఉంటుందో అది మనము ఈజీగా తీసేసుకొని ఫ్రిడ్జ్లో నుంచి వాడుకోవచ్చు అనమాట. ఇలా సో ఏరిపోకుండా చూసుకోండి. నేనైతే ఇలా ఒక 10 నిమిషాలు ఆరబెట్టి పెట్టానండి. మీరు ఇలా ఆరబెట్టకుండా ఏం చేస్తారంటే ఒక పేపర్లో ఆకుకూరలు అనేది ఒక పేపర్లో ర్యాప్ చేసేసి ఇట్లా జిప్లా కవర్లో పెట్టుకోండి. నేనైతే కంప్లీట్గా ఆరబెట్టే నేను జిప్లా కవర్లో పెడుతున్నాను. సో మీకు ఇలా టైం లేదన్నప్పుడు ఏం చేయండి అంటే మీరు కట్ చేసేసి ఒక పేపర్లో ర్యాప్ చేసి అప్పుడు జిప్లా కవర్లో పెట్టుకోండి. సో అలా అయినా కూడా మీకు ఆకుకూర పాడవకుండా ఉంటుంది. సో నెక్స్ట్ కరివేపాకు అండి. కరివేపాకు ఎలా స్టోర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ దానికున్న రబ్బర్ బ్యాండ్ కానీ ఇదా ఏమంటారు ఈ వైర్ కట్టింది కట్ చేసేసుకోండి. ఇంకా కట్ చేసిన తర్వాత ఇది ఏంటంటే మీరు ఎలా చేసుకుంటారంటే ఇవి ఉన్నాయి కదా ఈ కాడల్లాగా, ఇవి నీట్గా ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలా వేసేయండి, ఈజీగా వచ్చేస్తాయి. సో ఇవి మనం ఓన్లీ ఈ ఆకుల మట్టుకే ఇలా తుంచేసుకొని పెట్టుకుంటే కరివేపాకు నీట్గా ఉంటుందండి, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది 2-3 వీక్స్ పాటు ఇలా. సో ఈజీ కదా. సో ఇలా మీరు బద్ధకం అనుకోకుండా వెజిటేబుల్స్ తెచ్చుకున్న రోజే ఇలా నీట్గా అన్నీ సెగ్రిగేట్ చేసేసుకున్నారంటే మీకు ఈ ఆకుకూరలు అనేవి ఈజీగా 2-3 వీక్స్ వాడుకోవచ్చు అనమాట. సో ఇంకొకటి ఏంటంటే మీరు ఈ జిప్లా కవర్సే కాదండి, మీరు మామూలు క్యారీ బ్యాగ్స్ కూడా వాడచ్చు. సో నాకు జిప్లా కవర్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి నేను ఇది వాడుతున్నాను అనమాట. సో క్యారీ బ్యాగ్స్ మామూలుగా మనము సరుకులు తెచ్చుకుంటాం కదా, ఆ క్యారీ బ్యాగ్స్ కూడా వాడుకోవచ్చు మీరు. సో ఇంకొకటి ఏంటంటే బాక్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చు అండి. ఇలాంటి బాక్సులు ఉంటాయి కదా, సో ఇలాంటి స్వీట్ బాక్సులు కానీ మనము స్టోరేజ్ బాక్సులు కొంటాం కదా, అదేంటంటే అవి చూడడానికి నీట్గానే ఉంటాయి కానీ లేకపోతే ఫ్రిడ్జ్లో స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేస్తాయి అన్నమాట.
సో అందుకని ఈ జిప్లా కవర్స్ ప్రిఫర్ చేస్తాను. సో ఇలా అనమాట, ఇలా నీట్గా తుంచేసుకొని పెట్టుకుంటే అయిపోతుంది. కరివేపాకు అంతే. ఈ పుదీనా కూడా అంతేనండి. పుదీనా కూడా ఆకులు సెపరేట్ చేసేసి మీరు ఇలా స్టోర్ చేసుకోండి పుదీనా కూడాను. సో మీకు ఫ్రెష్గా ఉంటుంది పుదీనా కూడా. సో ఇలా అనమాట, ఒక 10 మినిట్స్ మీరు దీనికి కేటాయిస్తే మనకు ఆకుకూరలు అనేటివి ఫ్రెష్గా ఉంటాయి. ఈ వాడుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట, అన్నీ సెపరేట్గా ఇట్లా పెట్టుకుంటే. మీకు కిచెన్లో కూడా టైం సేవింగ్ అనేది బాగుంటుంది. సో ఇలా చూడండి, ఇలా అన్నీ మంచి ఇలా సెపరేట్గా పెట్టుకున్నాం కదా, మనకు చూడడానికి కూడా నీట్గా ఉంది. సో ఇలా అన్నీ తీసుకెళ్ళి మనం ఇప్పుడు రెఫ్రిజిరేటర్లో పెట్టుకుంటే మనకు ఈజీ అవుతుందండి కుకింగ్ కూడా. మనకు ఆకులు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి ఫ్రెష్గా. సో నా ఈ టిప్ నచ్చిందని అనుకుంటున్నాను. సో వెంటనే లైక్ చేసేసేయండి నా వీడియోని అయితే. అండ్ మరిన్ని మంచి వీడియోల కొరకు నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. సో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి. ఓకే, టేక్ కేర్, కీప్ స్మైల్ అండ్ బై బై.